Hi everyone, welcome back to Manu Teachers channel. So, ఇవాల్టి క్లాస్ లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ నుంచి థర్డ్ యూనిట్ లో లాస్ట్ టాపిక్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఫస్ట్ యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఇవాల్టి క్లాస్ లో థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ యూనిట్స్ అనేటివి మనకి సెపరేట్ ప్లేలిస్ట్ అనేది ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. ఈచ్ యూనిట్ కి సెపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. యూనిట్ 1 లోనే మీకు సిలబస్ వీడియో కూడా కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయొచ్చు. సో ఇది థర్డ్ యూనిట్ యొక్క క్లాస్ కాబట్టి ఈ వీడియో ఎండింగ్ లో థర్డ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 లో ఏదో ఒక యూనిట్ అనేది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బటన్ లో ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి కూడా చూసేయచ్చు. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్ లో మనం రిథమ్ గురించి చూస్తున్నాము. సో రిథమ్ అనేది మనకి సాంగ్స్ పాడే వాళ్ళకి పాటలన్నీ తెలిసే ఉంటాయి రిథమ్ గురించి. సో దాని గురించే ఇక్కడ చూస్తున్నాం అనమాట, లాంగ్వేజ్ యొక్క రిథమ్ గురించి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ సెట్ టు హ్యావ్ ఏ స్ట్రెస్ టైమ్డ్ రిథమ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీరు చూసుకున్నట్టయితే స్ట్రెస్ కి సంబంధించిన టైమింగ్ అనేది ఉంటుంది రిథమ్ లో. This means that in an English utterance, the strong or prominent or accented syllables have the tendency to occur at regular intervals of time, irrespective of the weak or unaccented syllables between any two accented syllables. So ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్ట్రెస్ టైమింగ్ ద్వారానే రిథమ్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. అంటే స్ట్రాంగ్ గా ఉండే ఈ సిలబుల్స్ కానివ్వండి, ప్రామినెంట్ గా ఉండేటివి యాక్సెంటెడ్ సిలబుల్స్ ఏవైతే ఉన్నాయో సెంటెన్స్ లో అవి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అకర్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ అన్యాక్సెంటెడ్ సిలబస్, వీక్ సిలబస్ తో సంబంధం లేకుండా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద ఒక 2 సెంటెన్సెస్ అనేటివి ఇచ్చారు, అవి ఒకసారి చూద్దాము. టామ్ హ్యాస్ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ లండన్. మై ఫ్రెండ్ హ్యాస్ అరేంజ్డ్ for my return trip. Okay, in the first sentence there is one unstressed syllable between two stressed syllables and therefore it is quite easy for a speaker to utter the sentence. So ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని స్ట్రెస్డ్ సిలబల్స్ అనేటివి మనకి లేవు. ఫస్ట్ సెంటెన్స్ లో మీరు చూసుకుంటే అన్స్ట్రెస్డ్ సిలబల్స్ అనేటివి మనకు ఉన్నాయి. ఒక అన్స్ట్రెస్డ్ సిలబుల్ ఉంది బిట్వీన్ 2 స్ట్రెస్డ్ సిలబల్స్. సో దాని ద్వారా ఏంటంటే ఒక సెంటెన్స్ ని పలకడంలో ఈజీ అవుతుంది. The second sentence has 10 syllables, 4 of which receive strong stress. So సెకండ్ సెంటెన్స్ లో మీరు చూసుకున్నట్టయితే మొత్తం 10 సిలబుల్స్ ఉన్నాయి మనకి. దాంట్లో 4 సిలబుల్స్ మాత్రమే స్ట్రాంగ్ స్ట్రెస్ మీద ఉన్నాయి. The first 2 stressed syllables have 2 unstressed syllables between them. The next 2 have 3 and the last 2 have none. So 4 మనకి స్ట్రెస్డ్ సిలబుల్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 స్ట్రెస్డ్ సిలబుల్స్ మధ్యలో 2 అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ అనేటివి ఉన్నాయి. అండ్ సెకండ్ నుండి థర్డ్ సిలబుల్ మధ్యలో చూసుకుంటే గనక మీరు 3 అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 2 చూసుకున్నట్టయితే ఒక్క అన్స్ట్రెస్డ్ సిలబుల్ కూడా లేదు. This is very important feature of English connected speech, and if this feature is neglected, the characteristic rhythm of English will be lost. So ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అంటే మనకి రిథమ్ అనేది ఈ స్ట్రెస్డ్ సిలబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే వస్తుంది. ఓకే, టైం ఇంటర్వెల్స్ అనేటివి కరెక్ట్ గా ఉన్నప్పుడే ఆ రిథమ్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది, లేదు అని అంటే ఉండదు. ఓకే, ద ఫండమెంటల్ రూల్ ఆఫ్ ఇంగ్లీష్ రిథమ్ ఈస్ ఈచ్ స్ట్రెస్ గ్రూప్ విత్ ఇన్ ఎ వర్డ్ గ్రూప్ ఈస్ గివెన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం. సో స్ట్రెస్ గ్రూప్ మీరు చూసుకున్నట్టయితే ఒక వర్డ్ గ్రూప్ లో సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ప్రతి ఒక్క స్ట్రెస్ గ్రూప్ కి ఇవ్వాలి. అది ఫండమెంటల్ రూల్ అన్నమాట రిథమ్ కి సంబంధించి. The unstressed syllable occurring between the stressed ones are either spaced out or crowded so that the stressed syllables appear at equal intervals of time. So unstressed syllables ఏవైతే stressed syllables మధ్యలో ఉన్నాయో అవి either spaced out గా ఉంటాయి లేదా అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. సేమ్ ఈక్వల్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్స్ అపియర్ అవ్వడానికి ఇలా ఉంటాయి అన్నమాట సెంటెన్స్ లో. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ సెంటెన్స్ రిథమ్. సో సెంటెన్స్ రిథమ్ లో కొన్ని ప్రిన్సిపల్స్ చూసుకుంటే the ability to produce natural sentence rhythm in English depends on a number of features of English pronunciation. సో ఇంగ్లీష్ పలికేటప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ మీద ఈ రిథమ్ అనేది ప్రిన్సిపల్స్ అనేటివి బేస్ అయి ఉన్నాయి. అవేంటి అని అంటే అక్యురసీ ఇన్ ద స్ట్రెస్సింగ్ ఆఫ్ ఇండివిజువల్ వర్క్. సో స్ట్రెస్సింగ్ మీద చాలా మనకి ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. తర్వాత చూసుకుంటే ఫెమిలియారిటీ విత్ ద వీక్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్స్. సో స్ట్రెస్డ్ సిలబల్స్ గురించి తెలిసి ఉండాలి, అలాగే వీక్ ఫార్మ్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. ద ఎబిలిటీ టు లింక్ వర్డ్స్ టుగెదర్ స్మూత్లీ ఇన్ స్పీచ్. మాట్లాడేటప్పుడు ఈ ఎబిలిటీ ఆఫ్ లింకింగ్ వర్డ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడేటప్పుడు స్మూత్ గా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో రన్ అవే, 10 o'clock, బిగ్ ఎనఫ్,
డిఫరెంట్ వర్డ్స్ ఇవి, కానీ స్మూత్ గా మనం పలకగలుగుతున్నాం కదా అలా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద ఎబిలిటీ టు సే ద అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ క్విక్లీ అండ్ టు మెయింటైన్ ఈక్వల్ టైమింగ్ బిట్వీన్ స్ట్రెస్డ్ సిలబుల్స్ ఇన్ ఎ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్ పలికేటప్పుడు నేను మీకు చదివి వినిపించేటప్పుడు కూడా ఆ సెంటెన్స్ మొత్తం కూడా ఒకటే పేస్ లో మనం చదవం, రిథమిక్ గా చదువుతూ ఉంటాం, అవునా? సో అదే ఇక్కడ చెప్తున్నారు మనకి, ఎలా మనం అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ని క్విక్ గా, అలా ఎక్కడ మెల్లగా పలకాలి, ఎక్కడ క్విక్ గా పలకాలి, ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఓకే, ఫర్ ద రిథమ్. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సెంటెన్స్ రిథమ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్రెషన్ ఇన్ రిసైటేషన్. సో దీంట్లో ఆబ్జెక్టివ్ చూసుకుంటే స్టూడెంట్స్ విల్ డెవలప్ ఫ్లూయెన్సీ త్రూ రిపీటెడ్ రీడింగ్స్ ఆఫ్ స్పీచెస్ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంటోనేషన్ సూటబుల్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. సో ఈ ఇంటోనేషన్ కానివ్వండి, రిథమ్ కానివ్వండి, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద టోన్, ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ ద టోన్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కి కరెక్ట్ గా రావాలంటే గనక రిపీటెడ్ రీడింగ్స్ అనేటివి చేయాలన్నమాట. ఓకే, సో అందుకే మీరు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెక్స్ట్ బుక్ ని చదివిస్తూ ఉంటారు, అవునా? సో ఆ రిసైటేషన్ అనేది జరుగుతూ ఉంటేనే ఈ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఇంటోనేషన్ కానివ్వండి, రిథమ్ కానివ్వండి, ఫ్లూయెన్సీ కానివ్వండి వస్తుంది పిల్లలు. సో బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే స్పీచెస్ లెండ్ దెమ్సెల్వ్స్ వెల్ టు బీయింగ్ రీడ్ అలౌడ్ అండ్ ఆఫర్ పర్పస్ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్, ఫ్లూయెంట్ అండ్ రీడింగ్. సో ఎప్పుడు కానివ్వండి ఈ స్పీచెస్ అనేటివి గట్టిగా చదువుతూ ఉంటేనే వస్తాయన్నమాట. దాని ద్వారానే ఫ్లూయెన్సీ అనేది, ఎక్స్ప్రెసివ్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, స్పీచెస్ యూస్ హైలీ ప్యాషనేట్ కన్విన్సింగ్ లాంగ్వేజ్ దట్ హెల్ప్స్ మోటివేట్ ద రీడర్ టు రీడ్ విత్ ఎక్స్ప్రెషన్ అండ్ కన్విక్షన్. స్పీచెస్ లో మీరు చూసుకున్నట్టయితే హైలీ మోటివేటెడ్ లాంగ్వేజ్, ప్యాషనేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే పిల్లల్ని మోటివేట్ చేయడానికి అనమాట. ఓకే, సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ తోటి, కన్విక్షన్ తోటి ఒక చదివేటప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. ఓకే, సో దీంట్లో ప్రొసీజర్స్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ సెలెక్ట్ ఎ పోర్షన్ ఆఫ్ ఎ స్పీచ్ ఆర్ ఇట్స్ ఎంటైర్లీ టు రీడ్ అండ్ ప్రాక్టీస్ ఫర్ ఫ్లూయెన్సీ. ఫ్లూయెన్సీ కోసం స్పీచ్ లో ఒక పోర్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మొత్తం స్పీచ్ అయినా సెలెక్ట్ చేసుకొని చదువుతూ ఉండాలన్నమాట. ఓకే, encourage students to research the speaker and their role at the time of the speech, the historical time and setting in which the speech was given, the intended audience and other contextual factors that might have influenced how the speech was presented. ఓకే, ఒక స్పీచ్ అనేది మీరు ఇచ్చారు, చదవమని చెప్పారు. సో స్టూడెంట్స్ ని మనం ఎలా ఎంకరేజ్ చేయాలంటే ఆ స్పీచ్ ఏ టైంలో, ఏ ఎక్స్ప్రెషన్ లో, లేదా ఏ హిస్టారికల్ మూమెంట్స్ లో చదవబడ్డాయి, సో ఆడియన్స్ యొక్క ఈ భావోద్వేగాలు ఎలా ఉండేటివి, సో ఆ స్పీచ్ డెలివర్ చేసేటప్పుడు స్పీకర్ ఎలా ఫీల్ అయ్యాడు, ఇలాంటివి చెక్ చేసుకోమని చెప్పాలన్నమాట. సో ఇంకా చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ రీడ్ ద స్పీచ్ విత్ టీచర్స్ సపోర్ట్ ఫర్ క్లారిఫైయింగ్ అన్ఫెమిలియర్ వొకాబులరీ ఆర్ కాన్సెప్ట్స్. సో చదివేటప్పుడు ఒకవేళ అన్ఫెమిలియర్ వొకాబులరీ వర్డ్స్ కానివ్వండి, కాన్సెప్ట్స్ కానివ్వండి ఉంటే టీచర్ తోటి క్లారిఫై చేస్తూ చదవచ్చు, సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. ద టీచర్ అండ్ స్టూడెంట్ డిస్కస్ ద ఎక్స్ప్రెషన్, ఇంటోనేషన్ అండ్ పేసింగ్ ఫర్ రీడింగ్ ద స్పీచ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. సో ఒక ఎఫెక్టివ్ వేలో స్పీచ్ అనేది డెలివర్ కావాలంటే ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇంటోనేషన్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది టీచర్ అండ్ స్టూడెంట్. ఓకే, ask students how sentences or sections of the speech might be expressed for the greatest impact on the audience. సో ఆడియన్స్ మీద మంచి ఇంపాక్ట్ అనేది రావాలి అని అంటే సో సెంటెన్సెస్ కానివ్వండి, సెక్షన్స్ కానివ్వండి, స్పీచ్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేశారు అన్న దాని మీద ఫోకస్ చేయాలనేది స్టూడెంట్స్ కి చెప్పాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ రీడ్ అండ్ రీరీడ్ ద ప్యాసేజ్ ఇండిపెండెంట్లీ అండ్ విత్ పార్ట్నర్స్. సో ఒక ప్యాసేజ్ ని వాళ్ళు ఇండిపెండెంట్ గా అండ్ పార్ట్నర్స్ తోటి చదువుతూనే ఉండాలన్నమాట. టీచర్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్ అండ్ ప్రొవైడ్స్ గైడెన్స్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ టీచర్ ఫెసిలిటేటర్ లా ఉంటారు. స్టూడెంట్స్ ప్రెజెంట్ ద స్పీచ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఒరిజినల్ స్పీకర్. సో ఒరిజినల్ స్పీకర్స్ ఎలా అయితే ఆ స్పీచ్ ని డెలివర్ చేశారో స్టూడెంట్స్ కూడా అలాగే డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రొసీజర్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ రిసైటేషన్. సో ఇది ఇవాళ క్లాస్ లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ లో థర్డ్ యూనిట్ లో లాస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాము, విచ్ ఇస్ రిథమ్. సో ఈ మొత్తం నోట్స్ కూడా యాజ్ యూ నో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మన ఛానల్లో ఈ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి అన్ని ఫ్రీయే కదండి, సో చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వి అప్లోడ్ వీడియోస్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.